భారత్ పైన ఎటువంటి దాడి చేయదా? అంటే ఇది ఒక ప్రపంచ యుద్ధం వస్తోందన్న సమయంలో, అంత చిందరవందరగా ఉన్న సమయంలో ఈ క్లమ్జీనెస్లో ఎటువంటి దాడులు జరగవచ్చని కొంచెం తలుచుకుంటేనే ఆందోళన కలిగిస్తుంది. అరేబియా సీ మొత్తం కూడా అమెరికా కంట్రోల్లోకి తీసుకుందట. సో మరిన్ని అభ్యర్థులతో మరుసిద్ధంగా ఉన్నారు మధు. సో ప్రజెంట్ అమెరికా డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చిందని తలుచుకుంటూనే చాలా ఆందోళనకరంగా కూడా ఉంది. అమెరికా డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చింది. ఫార్దో, నతన్జా, ఇసఫాన్ ప్రాంతాలని పశ్చిమ భాగం నుంచి పాకిస్తాన్ భూభాగంలో నుంచి ఎంట్రీ ఇచ్చి దాడి చేసినట్టు తెలుస్తోంది. రేపటి రోజున ఏముంది జరగవచ్చు, ఈ రోజున ఈ క్షణానికి ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది? అంటే అటాక్ చేసినట్టు ట్రంప్ ధృవీకరిస్తూనే ఇప్పుడు శాంతి చర్చలకు కరెక్ట్ టైము అంటూ కంక్లూజన్ ఇచ్చారు. దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు నవ్ ఇస్ ద టైమ్ ఫర్ పీస్. అంటే అటాక్ చేశారు ఆల్రెడీ, గత కొంతకాలంగా ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే ఉంది, దానికి ప్రతిదాడులు ఇరాన్ కూడా చేసింది. కానీ ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి దాడులు చేసిన తర్వాత ఇరాన్ పైన, అణుస్థావరాల పైన ఇప్పుడు శాంతి చర్చలకు ఇప్పటికైనా రండి అనేటువంటిది ఒక స్టేట్మెంట్. సో మొదటి నుంచి కూడా ట్రంప్ ఒకే అంశాన్ని ఇరాన్ పైన ప్రెజరైజ్ చేస్తా ఉన్నారు. మేము చెప్పినట్టు వినాలి, మా డిమాండ్స్ ని వినండి, లొంగిపోండి అనేటువంటిది ఖమేనీకి గతంలో స్టేట్మెంటు. తర్వాత శాంతి చర్చలకు ఇరాన్ ముందుకు రావాలి అనేటువంటిది, 2 వారాల గడువు అనేటువంటి టైము. సో ఇదంతా ప్రెజర్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ముస్లిం కంట్రీస్ ఏవి కూడా వారికి మద్దతు తెలపకుండా ప్రెజరైజ్ చేసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా ఇరాన్ ను వంట చేసే ప్రయత్నం చేస్తూనే అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధంలోకి దిగింది. మనం మొదటి నుంచి ఊహించిందే, దాదాపు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. యుద్ధ సామాగ్రిని ఆల్రెడీ ఇజ్రాయెల్ కు పంపుతా ఉంది అమెరికా. ఇప్పుడు డైరెక్ట్ యుద్ధంలో దిగింది. 3 అణు కేంద్రాల పైన, ఫార్దో, నాంతాజ్, ఇన్ఫాస్, దానిపైన చాలా స్పష్టమైనటువంటి అటాక్ జరిగింది అనేటువంటిది కూడా ట్రంప్ ఇక్కడ పేర్కొనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా శక్తివంతమైన బాంబులతో అటాక్ చేశాము, అక్కడ జారు విడిచాము. ఇది దేశ మిలిటరీకి ప్రపంచంలో ఏ దేశ మిలిటరీ కూడా ఈ సామర్థ్యం లేదు, అంటే ఇంత స్పష్టమైన అటాక్ చేసే సామర్థ్యం లేదనేటువంటిది కూడా తమ శక్తి సామర్థ్యాలను చెప్పుకునే ప్రయత్నం కూడా ట్రంప్ ఈ దాడి ద్వారా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో మరి ఇరాన్ నిజంగానే శాంతి చర్చలకు ఇప్పుడు వస్తుందా, అమెరికా ప్రెజరైజ్ చేస్తున్నటువంటి దాని ప్రకారం చూడాలి. ఎందుకంటే నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధ రంగం నుంచి పక్కకు వెళ్ళాలని ఇజ్రాయెల్ కు మేము చెప్పలేము అనేటువంటి స్టేట్మెంట్. సో పక్కాగా ఇరాన్ పైన దాడి చేస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉంటే ఇంకా ఏదో ఒక కారణంతో ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ప్రెజర్ చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది డైలీ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మధు ఒకసారి మీరు హోల్డ్ ఉండండి. ఇరాన్ కూడా దీన్ని ధృవీకరించింది. ఇరాన్ కూడా ట్వీట్ చేసింది. ఒకసారి ఇరాన్ ట్వీట్లు చూద్దాం. ఫార్దో హ్యాస్ బిన్ కంప్లీట్లీ ఎంప్టెడ్ అండ్ ఎవాక్యుయేటెడ్ ఫర్ సెవరల్ మంత్స్ నౌ. ఇరాన్ ఏం చెప్తోందనంటే ఆల్రెడీ ఫార్దోకు సంబంధించినటువంటి అదంతా కూడా ఎంటీగా ఉంది, ఎవాక్యుయేట్ చేశాము కొన్ని నెలల క్రితమైనటువంటి మాటని ఇప్పుడు మాట్లాడుతోంది. అంటే అటు డొనాల్డ్ ట్రంప్ మేము అక్కడ దాడి చేశాము, దాన్ని పూర్తిగా కుప్పకూల్ చేశామని చెప్తున్న నేపథ్యంలో అసలు ప్రజలు భయపడకండి, అది కూలిపోతే కూలిపోయింది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా కొన్ని నెలల క్రితమే మేము మార్చేసాం, అక్కడ ఏమీ లేదనే మాటని ఇరాన్ చెప్తోంది. అంటే ఈ సందర్భంలో చెప్తోంది అంటే డెఫినెట్గా అక్కడ దాడి జరిగిందనేటువంటి మాటని ఇరాన్ ధృవీకరిస్తోంది. మరోవైపుగా ఇక్కడ ఇరానియన్ అరబిక్ అనేటువంటి మరొక ఎక్స్ ఖాతా ద్వారా అర్జెంట్ ద న్యూక్లియర్ సైట్స్ బాంబ్డ్ బై ద యునైటెడ్ స్టేట్స్ డు నాట్ కంటైన్ మెటీరియల్స్ దట్ కుడ్ కాజ్ రేడియేషన్. చూడండి, ఇక్కడ ఎవరైతే తప్పు ఫేక్ అని చెప్పి మీకు తెలియకుండా మీరు పిచ్చిగా కామెంట్స్ చేశారో ఐ అపాలజైజ్ మళ్ళీ పిచ్చిగా అంటున్నందుకు. బట్ ఒకసారి కామెంట్స్ చదవండి. ఇది పక్కాగా అక్కడ ఇరానియన్ అరబిక్ సంబంధించినటువంటి ట్విట్టర్ ఎక్స్ ఖాతా నుంచి వచ్చినటువంటి ఆ ట్విట్టర్ ఏమంటున్నారు ఇక్కడ, ద న్యూక్లియర్ సైట్స్ was bombed by US do not contain materials that could cause radiation. న్యూక్లియర్ సైట్స్ ఎక్కడైతే యుఎస్ పేల్చిందో అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ అవ్వడానికి వీలు లేదు, మెటీరియల్ లేదు, రేడియేషన్ లీక్ అవ్వదు అని చెప్తోంది. అంటే ఇక్కడ దాడి జరిగిన మాట మాత్రం వాస్తవం. ఎస్, మరొక ట్వీట్ ఉంది ఇక్కడ. సో మరొక ట్వీట్ చూడదాం. మరొక ట్వీట్లో కూడా ఇరాన్కి సంబంధించి వాళ్ళు ప్రకటించారు. సో అర్జెంట్ ఈషాఫాన్ ప్రావిన్స్, ద ఈషాఫాన్ అండ్ నటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ వర్ అటాక్డ్ బై ద ఎనిమీ. అర్థమైందా? న్యూక్లియర్ సైట్స్ అయినటువంటి ఈసాఫాన్ అండ్ నటాన్జా ప్రాంతాలని ఎనిమీస్ అటాక్ చేశారు. ఇది ఎవరు ధృవీకరించారు? ఇరాన్ ధృవీకరించింది. సో పక్కాగా అందుకే చెప్తున్నా, మా టీవీ ఎప్పటికప్పుడు ఓన్లీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని 1కి 10 సార్లు ధృవీకరించుకున్న తర్వాతే మీకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. సో అమెరికా పక్కాగా దాడి చేసింది. ఇక్కడ చూడండి, ద 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్ నతాన్స్, ఫార్దో అండ్ ఈషాఫాన్ హావ్ బీన్ ఎవాక్యుయేటెడ్.
న్యూక్లియర్ సైట్స్ మొత్తాన్ని కూడా మేము వాళ్ళు దాడి చేస్తారని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రేడియేషన్ లీక్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాము, అక్కడ అన్నింటినీ కూడా ఎవాక్యువేట్ చేస్తామని చెప్పి ఇరానియన్ సంబంధించిన అరబిక్ ఎక్స్ ఖాతా చెప్తోంది. సో ప్రస్తుతానికి ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన వ్యక్తం అవుతోంది. అమెరికా ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్గా పాకిస్తాన్ భూభాగంలో నుంచి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ను ఉపయోగించి సముగ్లీ, గ్వాదర్, పస్ని ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా ఎయిర్ బేసెస్ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. అయితే పాకిస్తాన్ నుండి ఈ 3 ఎయిర్ బేసెస్ ని వినియోగించే అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఆన్ చేసింది. అవి నతన్జా, ఈసాఫహాన్ అండ్ మరో ప్రాంతానికి సంబంధించి నతన్జా, ఈసాఫహాన్ అండ్ ఫార్దో ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ మిసైల్స్ని, బంకర్ మిసైల్స్ని, బ్లస్టర్ మిసైల్స్ని ప్రయోగించి అక్కడి న్యూక్లియర్ స్థావరాల్ని మట్టు పెట్టినట్టుగా డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. సో 2 వారాలు ఆగుతానన్న డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా 2 రోజులు ఆగక మునిపై దాడి చేసుకొచ్చారంటే ఈ దాడిలో ఇప్పుడు మధు సిద్ధంగా ఉంటే మధు రష్యా, చైనా కూడా ఈ వార్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశంలో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పుకొచ్చారు. అమెరికా యూ ప్లీజ్ బీ జస్ట్ సైలెంట్, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి, మేము ఇరు దేశాల మధ్య సఖ్యత కుదిర్చి శాంతిని తీసుకొస్తాం, మీరు కనుక ఎంట్రీ ఇస్తే ఇది మరొక రకమైన యుద్ధం దారితీసే అవకాశం ఉంది కాబట్టి మీరు కాస్త సైలెంట్గా ఉండండి అని చెప్పేటువంటి మాటని రష్యా అధ్యక్షుడు పుతిన్ డైరెక్ట్గానే తన కార్యాలయం నుంచి ట్రంప్కి ఒక ఆదేశాలు జారీ చేశారు. కానీ అమెరికా వినకుండా ఇప్పుడు దాడి చేసింది. సో రష్యా, చైనా ఎంట్రీ ఇవ్వచ్చు అంటారా? రైట్, ప్రస్తుతానికి అయితే రష్యా, చైనా ఎంట్రీ ఇవ్వచ్చు అనుకుంటున్నారా అనేటువంటి ఆ ప్రశ్నకి కానీ డెఫినెట్గా వాళ్ళు డైరెక్ట్గా క్లియర్గా చెప్పుకొచ్చారు. 21 దేశాలమంతా ఏకమయ్యాం, రష్యా అధ్యక్షుడికి డెఫినెట్గా ఇరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ రష్యా అధ్యక్షుడి కాడ గ్యాస్ పైన పెట్టుబడులు ఉన్నాయి, అక్కడ ఆయిల్ రిఫైనరీస్ పైన పెట్టుబడులు ఉన్నాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్లో కొన్ని పెట్టుబడులు పెట్టుకొచ్చాడు. అట్ ది సేమ్ టైం కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో భాగంగా 20 ఏళ్ల పాటుగా తమ మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని, ఇంకొన్ని వెసులుబాటు కల్పించే విధంగా రష్యా నుంచి ఇరాన్ వైపుగా, ఇరాన్ నుంచి రష్యా వైపుగా వెళ్ళడం కోసం అక్కడి ప్రజలకి, పౌరులకి కొంత సత్సంబంధాలు ఉండే విధంగా కొన్ని ఏర్పాట్లు చేసుకునే విధంగా స్ట్రాటజిక్ కాంప్రిహెన్సివ్ పార్ట్నర్షిప్ని 20 ఏళ్ల పాటుగా సంతకం చేశారు. 2025 జనవరిలోనే అక్కడ గ్యాస్ సంబంధించినటువంటి ఎక్స్కవేషన్ కోసం, గ్యాస్ తవ్వకాల కోసం, గ్యాస్ని వెలికి తీయడం కోసం పెద్ద ఎత్తున సుమారుగా 50% ఆఫ్ షేర్స్ని రష్యాని హోల్డ్ చేస్తోంది. ఇటు అమెరికా ఏం చేస్తోంది, అటు ఇజ్రాయెల్ వైపుగా యుద్ధ సామాగ్రిని పంపించి బిజినెస్ చేస్తోంది. అట్ ది సేమ్ టైం వారిద్దరి మధ్య ఎప్పటికీ ఒక రకంగా దగ్గరగా చేసుకొని అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇజ్రాయెల్ వైపుగా నిలబడేటువంటి ఒక అవకాశం అమెరికాకి ఎందుకుంది, అమెరికా ఎందుకు ఈ పని చేస్తుందంటే కనుక అమెరికా అక్కడ పెద్ద ఎత్తున తనకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో ఏకంగా అమెరికా ప్రైవేట్ క్యాపిటల్ ఇచ్చింది, ప్రైవేట్ అండ్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది, R&D ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్స్ స్టార్ట్ చేసింది, మిలిటరీ వెపన్స్ని పంపిస్తోంది. ఓవరాల్గా అక్కడ పెట్టేటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో US దాదాపుగా 60% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో 60% USA ఇంప్లిమెంట్ చేస్తోంది. కాబట్టి ఆయా దేశాల వైపుగా ఈ అగ్రరాజ్యాలు నిలబడుతున్నాయి. రష్యా చాలా క్లియర్గా చెప్పింది, నాకు అటు నెతన్యాహుతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇటు అయతుల్లా అలీ ఖమేనీతో సత్సంబంధాలు ఉన్నాయి, కాబట్టి నేను దీనికి ముగింపు పలుకుతాను, ఎంటర్ కాకు, నీకు ముగింపు పలకాలని ఇష్టం లేకపోతే ఎంటర్ కాకన్నారు ఆయన. డొనాల్డ్ ట్రంప్ నిన్న ఏం చేశారంటే, నాకు నోబెల్ ప్రైజ్ కోసం చాలా దేశాలు ఫైట్ చేస్తూ ఉన్నాయి, చాలా దేశాలు అడుగుతున్నాయి, నాకు ప్రపంచ శాంతి కోసం వచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ అవార్డుని ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాయి. దీనికా నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఈ దాడుల కోసమే నోబెల్ ప్రైజ్ ఇచ్చేది. నిజంగా నోబెల్ ప్రైజ్ రావాలనుకున్న వారు శాంతి చర్చల మధ్య, ఇద్దరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపి క్షణాల్లో ఆపుతానని చెప్పి చిటికలేసి చెప్పినటువంటి ఆ వ్యక్తి శాంతి చర్చలు జరగకపోగా ఇరాన్ పైన చాలా ముప్పెట దాడి. ఇది ఇక్కడ ఒకటే, ఇరాన్ పైన దాడి చేయడమా, ఇజ్రాయెల్ పైన దాడి చేయడమా, ఏది కరెక్ట్ ఏది తప్పని ఇక్కడ నేను చెప్పడం లేదు. కానీ ఒకటే, ఆయన రావడం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. రేపటి రోజున ఏం జరుగుతుందని తలుచుకుంటేనే కొంత ఆందోళనగా కూడా ఉంది. ఎందుకంటే 21 దేశాలు మొత్తం కూడా ఇరాన్ వైపు నిలబడ్డ, ఏకంగా అక్కడి స్థావరాన్ని అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందని అంటే ఇజ్రాయెల్ ఇరాన్ చూసుకుంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పైన మేమంతా కూడా ప్రయోగించాల్సిన అవసరం లేదు, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా అవుతున్నటువంటి ఒక అహంకారం, ఒక భావన బహుశా ఆ దేశాల్లో ఉండొచ్చు. కానీ అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా డొనాల్డ్ ట్రంప్ చివరికి ఏం చెప్పారు తెలుసా, ఆయన ఒకసారి మళ్ళీ ట్వీట్ ప్లే చేస్తాను. There is no more country very much powerful to America. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన, there is no another military in the world, ప్రపంచంలోనే ఏ ఇతర మిలిటరీ కూడా లేదు, that could have done this. ఇటువంటి విధంగా చేసేటువంటి ఏ ఒక్క మిలిటరీ కూడా ప్రపంచ దేశాల్లో లేదు. ఎస్, ఈ మాట మాట్లాడతానంటే అహంకారపూరితంగా పోయినట్టుగానే ఉంది.
సో ఈ నేపథ్యంలోనే ఈ దేశాలన్నీ కూడా ఏకమైపోయి డొనాల్డ్ ట్రంప్కి అహంకారాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయలేవు అని అంటారా? ఒకసారి మనం ఆ దాడికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. అంటే ఒకసారి మీ కామెంట్స్ చదువుతానండి. ఇక్కడ తగరం విజయ్ కుమార్ అంట. తగరం విజయ్ కుమార్ అని ఏం చెప్తున్నారంటే, మూడో ప్రపంచ యుద్ధం కోసం డొనాల్డ్ ట్రంప్ అక్కడ అమెరికా అధ్యక్షుడు అన్నట్టుగా ఉన్నారు అని చెప్పారంటున్నారు. ఒక రకంగా ఆయన అధ్యక్షుడైన నాటి నుంచి కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. అధ్యక్షుడైన నాటి నుంచి కూడా ఇతర దేశాలకు సంబంధించిన విషయాలపైన చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారు ఆయన. అమెరికన్స్ పైన కూడా చాలా అంటే ఒక రకంగా ఇతర అమెరికా ఫస్ట్ మీకు తప్పేం లేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, MAGA మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి విధంగా ఎవరు కూడా తప్పు పట్టరు. కానీ అలా చేయడం వల్ల ఇతర దేశాలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు కొంత ఆలోచించాలి, కొంత హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉండాలి. సత్సంబంధాలు కొనసాగించాలి అని అంటే, సత్సంబంధాలు అంటే ఏంటి? ఒకరికి నొప్పించినా ఇంకొకరికి ఇబ్బంది కలిగినా మనం కొంత ఉండాల్సిందే. ఒకరికి న్యాయం జరుగుతున్నప్పుడు ఒక రెండడుగు వెనక్కి వేయాల్సిందే. అటువంటి విధంగా ఏది లేకుండా ఒక దుందుడుకు స్వభావంతో, దురహంకార స్వభావంతో డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతోంది. ఒక నియంతలాగా ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు ఆయన కనబడుతూ ఉన్నాడు. ఏకంగా భారతీయులు అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, కొడుతున్నారు ఆయన. ఇక్కడ చాలా మంది ఇంకా కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అశాంతి నెలకొంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా ఎక్కడ చూసినా ఒక విపత్కర పరిస్థితి, యుద్ధ వాతావరణం ఉంది. కాబట్టి మన భారత్ కూడా ఏకమవ్వాలి, భారత్ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎస్, డెఫినెట్గా భారత్ ఆర్మీ పైన చాలా పెద్ద ఎత్తున బిలీఫ్ ఉంచండి. చూసారు కదా, ఎటువంటి యుద్ధం వచ్చినా కూడా, ఎంతటి భీకరంగా దాడులు చేసినా కూడా ఒక్కటంటే ఒక్క మిసైల్ని, ఒక్క డ్రోన్ని కూడా మన భూభాగాన్ని కూడా టచ్ చేయలేదు. అది భారత్ పవర్. అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నారు, అనదర్ కంట్రీ ఇక్కడ కూడా మిలిటరీ లేదు, మేమే చాలా గొప్ప వాళ్ళం అంటున్నారు. అనుకోని వాళ్ళ గొప్పదనం వాళ్ళు చాటి చెప్పుకొని మన ఇబ్బంది ఏం లేదు. కానీ అంతకు మించి నా వాళ్ళ తెగింపు సరిపోతుంది, నా ప్రజల ధైర్యం సరిపోతుంది, భారతీయుల యొక్క ఒక్కసారి వందే మాత్రమే నినాదం సరిపోతుంది అంతా ఏకమవడం కోసం. విపత్తు ఎదురైతే అంతా ఏకమై ఎలా ముందుకు వెళ్తామనేది మొన్ననే మనం చూసాం. సో ఎట్టి పరిస్థితుల్లో మన భారతీయులు ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ కొంత ఇబ్బంది ఎలా అంటే, ఫ్యూయల్ ప్రైజెస్ పెరగొచ్చు, నిత్యావసర సరుకుల ధరలు పెరగొచ్చు. ప్రపంచ దేశాల యుద్ధ నేపథ్యంలో మనం ఎటు వెళ్ళాలని కూడా కొంత ఆలోచించాల్సిందే. కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు, కమ్యూనికేషన్ మిస్ మ్యాచెస్ ఉండొచ్చు. మన వాళ్ళు ఎవరైనా భారతీయులు ఎక్కడ ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడవచ్చు. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఏదో మనపైన కూడా యుద్ధం జరుగుతుంది, మనపైన మిసైల్స్ వచ్చి పడతాయి, మనపైన ఏదో జరుగుతున్న మాటని నేను చెప్పదలుచుకోలేదు కూడా. కేవలం మనకు కొంత ఇబ్బంది ఏంటంటే, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవ్వచ్చు, మనకు కమ్యూనికేషన్ కొంత ఇబ్బంది కలగవచ్చు. మన వాళ్ళు ఎవరైనా ఇతర దేశాల్లో ఉంటే వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. కొన్ని బార్డర్ ఏరియాస్ లాంటి ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండొచ్చు. సో ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. తప్పకుండా అది జరుగుతున్నటువంటి ఒక భావనలో అయితే ప్రపంచ దేశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఫార్దో, నతన్జా, ఈసాఫహాన్ ఈ మూడు అణుస్థావరాలను కనుక ఆయన టార్గెట్ చేయకపోతే, అమెరికా కనుక డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోతే యుద్ధానికి ఎలా ముగింపు పలికేవాళ్ళమో అటు ఇజ్రాయెల్ ఇరాన్ తేల్చుకునేది. రష్యా అధ్యక్షుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము మధ్యవర్తిత్వం వహిస్తామంటున్నారు ఆయన. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఈ అమెరికా వెళ్ళి ఆ 3 న్యూక్లియర్ స్థావరాలను పేల్చడమే ఇంతటి విపత్కర పరిస్థితి దారితీసింది, ఒక యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, G7 దేశాల్లోని ఫ్రాన్స్, కొన్ని దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు. అది కేవలం ఒక మెంటల్ సపోర్ట్గానే భావించాలి. కానీ డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు ఏం చేశారు, ఆయన వెపన్స్తో వచ్చి న్యూక్లియర్ స్థావరాలు ఢీకొట్టారు. కాబట్టి ఇజ్రాయెల్, అమెరికా వర్సెస్ 21 కంట్రీస్ అండ్ రష్యా అండ్ చైనా. సో ఇవన్నీ కూడా ఒక యుద్ధం, భారీ యుద్ధానికి దారితీయబోతున్నాయి. ఒక్కసారి మీకు ఇఫ్ పాసిబుల్ PCR మన దగ్గర ఆ బిగ్గెస్ట్ మ్యాప్ ఉంటే ప్లే చేసే ప్రయత్నం చేయండి. సో దాంట్లో అమెరికా ఎక్కడో ఉంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది, అమెరికా చైనా టారిఫ్ వార్ కొనసాగుతుంది, భారత్ యుద్ధం ఇంకా కూడా ఒక రకంగా నివురుగప్పిన నిప్పులాగా కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రపంచ దేశాల్లో పశ్చిమ దేశాలు మొత్తం కూడా ఈ విపత్కర పరిస్థితుల్ని, యుద్ధ మేఘాలని కమ్ముకునే నేపథ్యంలో ఒక్కసారి ఆలోచించండి, మూడో ప్రపంచ యుద్ధం సంకేతాలుగా లేవా?
ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.